మనం స్కిన్ కేర్ చేస్తాం, హెయిర్ కేర్ చేస్తాం. బ్రెస్ట్ కేర్ గురించి ఎప్పుడైనా ఆలోచించారా? మీకు తెలుసా? ప్రతి 10 మంది ఆడవారిలో 8 మంది ఆడవారికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ గురించి ఎప్పుడైనా విన్నారా? అది ఎలా చేసుకోవాలో తెలియదా? అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. బ్రెస్ట్ క్యాన్సర్ బాధితులు చాలామంది బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవడం వల్లనే వాళ్ళకి క్యాన్సర్ ఉందనే విషయం తెలుసుకోగలిగారు. ఈ బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది నేను చెప్పిన విధంగా చేయండి. స్టెప్ 1, మిర్రర్ ముందు నిలబడి సూపర్ మ్యాన్ పోజ్ పెట్టి బ్రెస్ట్ యొక్క పరిమాణం, స్కిన్ కలర్ చేంజెస్ అండ్ నిప్పుల్ని బాగా గమనించండి. స్టెప్ 2లో మనం ఫాలో అవ్వాల్సింది ఏబిసి స్టెప్స్. ఏ అంటే ఆర్మ్పిట్స్, బి అంటే బ్రెస్ట్, సి అంటే కాలర్ బోన్ చెకింగ్. లెఫ్ట్ బ్రెస్ట్ ఎగ్జామిన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు లెఫ్ట్ హ్యాండ్ని రేజ్ చేసి తల వెనుక భాగంలో పెట్టుకుంటాము. తర్వాత రైట్ హ్యాండ్ ఈ 3 ఫింగర్స్తోనే మనం ఎగ్జామినేషన్ చేసుకుంటాం. ఈ ఫింగర్ టిప్స్తోనే మనం బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది చేస్తాము. లైట్ ప్రెషర్ అప్లై చేసి గడియారం ముళ్ళు ఎలా అయితే తిరుగుతుందో ఆర్ 360 డిగ్రీస్ ఆర్ సర్క్యులర్ మోషన్లో బ్రెస్ట్ చుట్టూ తడుముకుంటూ చూస్తాము. తర్వాత ఆర్మ్పిట్స్లో చూస్తాము. తర్వాత కాలర్ బోన్ చుట్టూను చూస్తాము. ఎలాంటి గెడ్డలైనా లేదా ఏదైనా నొప్పి వస్తుంటే వెంటనే గమనించాలి. ఈ స్టెప్స్ అన్ని కరెక్ట్గా ఫాలో అవుతూ ప్రతి నెల మీకు నెలసరి మొదలైన 5 నుంచి 10వ రోజు మధ్యలోనూ ఈ బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది కంపల్సరీ చేసుకోండి. ఇది మీ అలవాటుగా మార్చుకోండి. మీకు బ్రెస్ట్లో ఏదైనా మార్పు కనబడినా, ఏదైనా గెడ్డలాగా తగిలినా ఆర్ నొప్పి వచ్చినా వెంటనే ఆలస్యం చేయకుండా మీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. బ్రెస్ట్ క్యాన్సర్ అంటే భయం కాదు, దాని గురించి తెలిసినప్పుడు చికిత్స సులభంగా ఉంటుంది. ఈ వీడియోని మీకు సాధ్యమైనంత వరకు మన చుట్టుపక్కల ఉన్న పల్లెటూర్లంతాను చేరే వరకు దయచేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.